నెల 18వ తారీఖు సత్తెనపల్లి పర్యటనలో గుంటూరులో జరిగిన యాక్సిడెంట్ లో సింగయ్య గారు చనిపోవడం జరిగింది. సింగయ్య గారు భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆమె ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విన్నాక మాట్లాడుకుందాం. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. చాలా మంది 50 మంది మా ఇంటికి వచ్చారు, చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు. అంబులెన్స్ లో మరి బానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోయే అవకాశం లేదు. మరి ఒక్కరు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందని మాకు పార్టీ నాయకుల్ని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా గానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకెళ్తాము అని చెప్పారు. మరి ఈ లోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎక్కడన్నా కానీ అంబులెన్స్ లోనే ఇదయిందండి. విన్నారు కదా, యాక్సిడెంట్ జరిగిన టైంలో ఆయన బాగానే ఉన్నాడు. పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ సమయంలో ఆ యాక్సిడెంట్ చూసి హాస్పిటల్కి ఆటోలో తీసుకెళ్తాము అని అంటే అక్కడున్న పోలీసులు కాదు కూడదు, అంబులెన్స్ లో తీసుకెళ్ళాలి అని చెప్పి ఒత్తిడి చేసి అంబులెన్స్ లో తీసుకెళ్లారు. మరి ఏం జరిగిందో, మరి చనిపోయాడు, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన టైంలో బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడాడు, కానీ అంబులెన్స్ తీసుకెళ్ళడం వల్ల ఏదో జరిగిందని చెప్పేసి ఆమె అనుమానం వ్యక్తపరిచింది. మరి లోకేష్ గారు కూడా వాళ్ళ మనుషుల్ని పంపించాడు, ఒకసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఫిర్యాదు చేయించండి, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద చనిపోయాడని చెప్పేసి ఆమె చెప్పించండి, మేము కూడా మీ దరిద్రాన్ని ఆమె చెప్పండి అని చెప్పేసి లోకేష్ గారు వాళ్ళ మనుషులు పంపించి చెప్పడం అన్నది చాలా దారుణం. ఓ పక్కన మనిషి చనిపోయి బాధలో ఉంటే ఆమెని ఒత్తిడి చేయడం అనేది ఎంత దారుణమో ప్రజలు గమనించాలి. స్వయానా ఎస్పీ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి చనిపోలేదు,